Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 313. ఎలా ఉంది అమ్మాయి గారు తమరి కొత్త కాపురం అని దీక్షిత అడగడంతో ఆషాఢ మాసం అని పుట్టింటికి వెళ్ళిపోయాను కదా అక్క. కొత్త కాపురం విశేషాలు అప్పుడే ఏం చెప్పమంటావు అని అడిగింది. ఏం పర్వాలేదులే. కర్ణగారు కూడా నీ గురించి బెంగ పెట్టుకుని ఇంకాస్త నీకు అడిక్ట్ అయిపోతాడు అనగానే దక్ష నవ్వుకుంటూ ఉంటే, ఎందుకలా నవ్వుతున్నావు? కొంపదీసి ఏమైనా చిలిపి పని చేశారా ఏంటి అనగానే, అదేం లేదు కానీ పాపం బాగా మిస్ అవుతున్నట్టున్నారు. ఫేస్ లో ఆ దిగులు తెలిసిపోతోంది అంది. విరాట్ ని ఈ రకంగా ఎదురు చూపించే అదృష్టం నాకు దొరకలేదు. అప్పుడు అమ్మ నాన్న మా అత్తయ్య అందరూ మాకు వ్యతిరేకంగా ఉన్నారు కదా. ఇక మేమిద్దరమే ఉండేసరికి మేమిద్దరమే ఉండేవాళ్ళం. ఆషాఢ మాసం ముచ్చట తీరలేదు. మీ బావ ఏడుపు మొహం చూసి ముచ్చట కూడా తీరలేదు అనగానే, పెళ్ళైన వారం రోజులకి మా ఆయన ఇంత బెంగ పెట్టుకుంటే బావగారు ఇంకా ఎక్కువ బెంగ పెట్టుకునేవారు అంది. అవును, నేను మాట వరుసకే ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అంటేనే మొహం నల్లగా పెట్టుకుంటాడు. ఇక అక్కడికి వెళ్తే తిరిగి రాననుకుంటాడో ఏంటో అర్థం కాదు అని అంది నవ్వుతూ. మరంతే కదా, పుట్టిల్లంటే ఎవరికైనా ప్రేమ ఎక్కువగానే ఉంటుంది. అక్కడికి వెళ్తే మనం ఎక్కడ రాకుండా ఇంకొక రోజు అని హ్యాండ్ ఇస్తాము అని బెంగ పెట్టుకుంటారు అని అంటూ ఉంటే నవ్వుకుంటూ, సరే ఈ చికెన్ కర్రీ మ్యారినేట్ చేసి బిర్యానీ చెయ్యి, నేను ఈలోపు కర్రీ ప్రిపేర్ చేస్తాను అని చెప్పింది దీక్షిత. సరే అక్క అని చెప్పి దీక్షిత చెప్పిన పని దక్ష చేస్తుంటే నన్నేమైనా హెల్ప్ చేయమంటారా అంటూ రక్ష కూడా రావడంతో, అయితే ఈ ఆనియన్స్ మిర్చి కట్ చేసి ఇవ్వు అని చెప్పింది దక్ష. అమ్మో, మిరపకాయలు చెయ్యి మండుతాయి, ఉల్లిగడ్డలు కళ్ళు మండుతాయి అనగానే, మరి ఇంకెందుకు వచ్చావే, ఉల్లిగడ్డలు మిర్చి కట్ చేయడం రాకుండా ఎలా బ్రతకాలని అనుకుంటున్నావు అనగానే, నేనేమైనా ఉల్లిగడ్డలు మిర్చీలు కట్ చేసుకుని బ్రతుకుతానా అనగానే, పెళ్లి చేసుకుంటే నీ మొగుడికి వండి పెట్టకుండా బయట నుంచి ఆర్డర్ చేసుకుంటావా అని అడిగారు దీక్షిత దక్ష ఇద్దరు వెటకారంగా. మీలాగా నా మొగుడికి నేనే నా చేతితో వండి పెట్టాలి అని అనుకునే రకం కాదు నేను. మా ఆయనతోనే వంట చేయించుకుని తింటాను అని రక్ష చెప్పడంతో, అబ్బో వాడెవడో అయిపోయాడు, పెద్ద టెండర్ వేసిందని ఇద్దరు అనుకుంటూ ఇప్పటికైతే కట్ చేయి అని చెప్పారు. దాంతో రక్ష ఏడుపు మొహం వేసుకుని నోరు మూసుకొని హాల్లో కూర్చుని టీవీ చూసుకోకుండా, మీకు హెల్ప్ చేయడానికి వచ్చాను చూడు, నాకు బుద్ధి లేదు అని అంటూ ఉంటే నవ్వుకున్నారు అక్కలిద్దరు. బిర్యానీ, కర్రీ రెండు స్టవ్ మీద పెట్టిన తర్వాత పూరీల కోసం పిండి కలుపుతూ దీక్షిత బయట ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే, ఏదో పని మీద దక్ష వంటగదిలో నుంచి బయటికి రావడంతో కర్ణ విజిల్ వేసి పిలవడంతో దక్ష అతని వైపు చూస్తే, ఎందుకురా విజిల్ వేస్తున్నావు అని విరాట్ అడిగాడు. నార్మల్ గా టైం పాస్ అనగానే ఎవరి కబుర్లలో వాళ్ళు పడితే నేను పైనుంటాను రావాలి అని సైగ చేసి వెళ్ళిపోయాడు.
భగవంతుడా, ఈయన పైకి రమ్మంటాడు, వీళ్ళందరినీ తప్పించుకుని నేనెలా వెళ్ళాలి అని అనుకుంటూనే చాలాసేపు అక్కడ టైంపాస్ చేస్తూ ఉంటే ఎక్కడి నుంచో పేపర్ ముద్ద వచ్చి తన వీపుకి తగలడంతో ఉలిక్కిపడి పైకి చూసింది. ఇంకా ఎంతసేపు, పైకి రా అని పిలవడంతో అందరూ ఉన్నారు, ఇప్పుడు కుదరదు అని చెబుతున్నా కూడా నువ్వు రావాల్సిందే అని మొండి పట్టుకోవడంతో భగవంతుడా అని తల కొట్టుకుంటూ వస్తున్నాను, 5 నిమిషాలు అని చేతితో చూపించి నేనిప్పుడే వస్తాను అని చెప్పి పైకి వెళ్తూ ఉంటే వాడి రూమ్ పైనుంచి 5వ గది అని విరాట్ చెప్పడంతో గట్టిగా కళ్ళు మూసుకుని వెనక్కి తిరిగి చూసింది దక్ష. విరాట్ మాటకి అందరూ దక్ష వైపు చూడ్డంతో అందరి వైపు పిచ్చి నవ్వులు నవ్వుతూ చూస్తూ ఉంటే ఏంటి, అబ్బాయిని కలవడానికి వెళ్తున్నావా అని ఇందిర అడిగేసరికి అంటే ఆయన పిలిచాడమ్మా అంది. కలవకూడదమ్మా, తప్పు కదా అనగానే ఎదురెదురుగా వచ్చాం కదా అనగానే అది వేరు ఇది వేరు అని చెబుతూ ఉంటే 5 నిమిషాల్లో వచ్చేస్తాను అనగానే సరే 5 నిమిషాలు టైం, ఈలోపు నువ్వు రాలేదనుకో నేనొస్తాను, అబ్బాయి కాస్త తొందరపడతాడు, నువ్వే కంట్రోల్ చేయాలి అని గుసగుసగా చివరి మాట చెప్పడంతో ఏంటో నా కర్మ అని అనుకుంటూ పైకి వెళ్ళింది దక్ష. అతని గురించి గదులన్నీ వెతుక్కుంటూ వెళ్తుంటే ఆమె చేయి పట్టుకుని లోపలికి లాగి డోర్ క్లోజ్ చేసి ఎంతసేపు వెయిట్ చేయాలి, నీకోసం దాదాపు 1/2 అవర్ అవుతుంది, నేను పైకొచ్చి అన్నాడు. భగవంతుడా, మీరు బాగానే రమ్మని పిలుస్తారు, అందరినీ తప్పించుకుని రావడానికి నేనెంత కష్టపడుతున్నానో కూడా ఆలోచించండి. నేనక్కడ అందరికీ దొరికిపోయాను, 5 నిమిషాల కంటే ఇక్కడ ఉండలేను అని అంది దక్ష. ఏంటి 5 మినిట్స్ మాత్రమే ఉంటావా, నా వల్ల కాదు, ఇప్పుడు నువ్వు కిందకి వెళ్ళి ఏం చేయాలి, నువ్వు నాతో పాటు ఉండాల్సిందే అని ఆమె నడుం చుట్టూ చేవేసి దగ్గరికి లాక్కొని ముద్దు చేస్తుంటే అబ్బా అర్థం చేసుకోండి, అమ్మ ఆషాఢ మాసం కదా, దగ్గరగా ఎక్కువసేపు ఉండకూడదని చెప్పింది, నేను వెళ్లాల్సిందే అంది. బేబీ, నువ్వు మరీ మనసు లేకుండా ప్రవర్తిస్తున్నావు, నీకోసం నేను ఇంత తాపత్రయపడుతుంటే ఒక్క 1/2 అవర్ ఉండలేవా అనగానే ఇంకా నయం, 5 నిమిషాలు మాత్రమే అన్నందుకే అమ్మ వెళ్ళనిచ్చింది అని అంది దక్ష. ఇది మరీ అన్యాయంగా ఉంది, నేను నిన్నిప్పుడు వెళ్ళనివ్వను అని మొండి పట్టుపడుతుంటే ఇప్పుడు మీరు నన్ను వెళ్ళనివ్వకపోతే తర్వాత మనిద్దరం బయట కలుద్దామంటే కలవనివ్వరు, తర్వాత మీ ఇష్టం అని అంది. ఏంటి బెదిరిస్తున్నావా అనగానే అదేమీ లేదు, నేను నిజమే చెప్తున్నానండి అని అంటూ ఉంటే నేను ఒప్పుకోను అని చెబుతూ ఉంటే గబుక్కున మునివేళ్ల మీద నిలబడి అతని బుగ్గ మీద ముద్దు పెట్టి ఇప్పటికిది సరిపెట్టుకోండి, మళ్ళీ కలిసినప్పుడు చూద్దామని వెళ్ళబోతుంటే వెళ్ళనివ్వను అని వెనక నుంచి హక్ చేసుకున్నాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.